మేమెంత ఉన్నామో మాకంత వాటా కావాలనే లక్ష్యంతో మున్నూరు కాపు సంఘం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్తం అన్నారు. ప్రభుత్వాలు తమ సంఖ్యను కావాలనే తక్కువగా చూపిస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరినీ ఏకం చేసి తమ వాటా తాము సాధిస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం అభినందనీయమని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా పోలీసు రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కర్రు రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పుట్ట పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారపు లక్ష్మణ్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన రాజులు, బాలయ్యలను శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారని, రైతులకు ఏ కష్టం వచ్చినా మున్నూరు కాపు సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర బాధ్యులకు, జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులకు, నూతన అధ్యక్ష కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు నాయకం తిరుపతి, నీలం యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా నడిపొడ్డున మన జిల్లా నడిపొడ్డునటువంటి జరిగినటువంటి సిద్దిపేట మున్నూరు కాపు ముద్దుబిడ్డల జిల్లా అధ్యక్ష పదవికి నన్ను పెద్దలు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి మా మున్నూరు కాపు పెద్దలందరితో కలిసి సమన్వయం చేసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని జిల్లా అధ్యక్షునిగా చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒకే ఒక మాట, నిజంగా కూడా మా మున్నూరు కాపు ముద్దుబిడ్డలను కొంతమంది శక్తులు కలిసి రకరకాలుగా విడదీసుకుంటూ వచ్చి వీళ్ళది గింతే అని మా జనాభాను తక్కువ చేసి చూపించి మమ్మల్ని విచ్ఛిన్నంగా చేసి రకరకాలుగా చీల్స్తున్న ఈ తరుణంలో మేమంతా ఒకతాటి మీదకి వచ్చి మనం అంటే ఒకటే, ఒకే కులం ఒకే మాట అని చెప్పి మున్నూరు కాపులమంతా ఏకమై మనమంతా వాయిస్ వినిపించి మన వాటా మనం రాజకీయంగా మన వాటా మనం సాధించుకోవాలని చెప్పేసి దానిలో భాగంగా మన అందరినీ జిల్లాలతో కానీ గ్రామాలను కదిలించి మనం అందరూ ఏకతాటి మీద తీసుకురావాలన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానికి తప్పకుండా మేమంతా కష్టపడి పెద్దల ఆశీర్వాదంతో, భగవంతుని దయతోటి ఈ ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాను. జై గడ్డ తీర్చిదిద్దే విధంగా మన నవ్వుతో నవభవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఆ ఎన్నికలలో గుర్రప్ప గారి రాజు గారు కానీ, అదేవిధంగా సెక్రటరీ ఆకుల కర్ర రవీందరు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో ఆకుల బాలయ్య గారిని తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ మున్నూరు కాపుల చరిత్ర సిద్దిపేటకు ఉంది. అటువంటి చరిత్ర నిలపడానికి మా రాజన్న గారు పూర్తి ప్రయత్నం చేయాలని, అందులో భాగంగానే రాబోయే రోజులలో మేమెంతో మా వాటా సాధిస్తూ బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణంలో భాగంగా మాకు మొన్న ఏదైతే కులగణనలో మరి మా నిష్పత్తి, మా వాటాను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని సరిదిద్దుకునే విధంగా రాబోయే రోజులలో మండలానికి ఒక 5గురు, గ్రామానికి ఒక 3గురిని చేసి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి పారదర్శకంగా వారి కులగణన చేసి మా వాటా ఏదైతే ఈరోజు 26 లక్షల మంది మున్నూరు కాపులలో ఆ మున్నూరు కాపులను ఒకసారి చూపించి మా రాబోయే రోజుల్లో మా వాటా సాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మున్నూరు కాపుల ఐక్యత, సంఘటితం ఏదైతే ఆప్యాయత, ప్రేమతోని ముందుకు తీసుకుపోవడానికి సిద్దిపేట గడ్డ కూడా సహకరించాలని రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.